299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్లీ పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణానదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 టీఎంసీ, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 టీఎంసీ, కంటెంప్లేటెడ్కి 206 టీఎంసీ. అంటే 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే సరే, ఓకే. ఇప్పుడు బచావత్ అవార్డు విషయంలో సరే, ఇది అందరికీ జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ రికార్డ్. Interstate River Waters Dispute Act 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat tribunal gave its report in 1973 and further report in 1976. ఈ బచావత్ అవార్డ్ ప్రకారము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka and 811 TMC to erstwhile Andhra Pradesh en block. Speaker sir, గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 811 TMC is allocated en block. It is there in the Bachawat award. It is not a project specific allocation. 811 TMC en block ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు when we could have claimed 68 to 70% of this 811 TMC, మన హక్కుగా ఈ 811 TMCలో 68 to 70% క్లెయిమ్ చేసే బదులు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ, డ్యామేజ్ చేస్తూ, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 TMC. ఓకే, నెక్స్ట్. Okay. Now this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act, and the act defined the boundaries of 2 states, determined assets and liabilities, etc., etc.
Part 9 of the Act deals with management and development of water resources. Section 84 lo Apex Council undi. Apex Council comprises of Union Minister for Jal Shakti as chairman and Chief Minister of both states as members. That is a apex body to take all decisions regarding river water in both the states. Then Section 85 for river management boards comprising members from both the central and state governments. Section 87 for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the river management board. 12th schedule mentions about the control of power plants based on geographical locations. Just further just to put on record. Next slide. Okay. I'm going to right now Krishna Waters Dispute Tribunal 2 is underway. దీనిలో కూడా terms of reference ప్రకారం for the purpose of clause A and B in the existing terms of reference mentioned above. ఏది Section 89 of AP Reorganization Act లో project wise means existing, ongoing and contemplated projects. అంటే మరి శాసనసభ్యులు అందరికీ మనం చేసిందంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేఖను మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ సేస్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్, ఆన్గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. మనం ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు, అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. అదేవిధంగా this is the additional terms of reference. Shall distribute / allocate the Krishna river waters between the states of Telangana and present state of Andhra Pradesh from the undivided share of erstwhile AP. So for that I'm just looking at point 1. 811 TMC N block allocation made by KWDT1 to the erstwhile state of AP and any other allocations made by KWDT2 to the erstwhile state of. ఇందులో పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 టీఎంసీ ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఓకే నౌ ఇది రాజేశ్వరి గారు, ఇది మా క్రోనాలజీ ఇవ్వండి చూడండి మీరు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్, దేర్ ఆర్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, మినిట్స్. ఐ విల్ గివ్ యూ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దేర్ ఇస్ నో డిస్కషన్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. ఇప్పుడు ది ఫస్ట్ మీటింగ్ was held on 18th and 19th June 2015 under the supervision of Ministry of Water Resources, New Delhi. Meeting was in Delhi, attended by Dr. S.K. Joshi, Principal Secretary, Irrigation, Government of Telangana. An interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana, now based on some other calculations. This document was signed on behalf of Telangana by Dr. S.K. Joshi, Principal Secretary, Irrigation, and by Adityanath Das, Principal Secretary for Andhra. The implication is, దీని వల్ల ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 510 టీఎంసీలు, మనకి 290 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద మాట్లాడేటోళ్ళు 8-9 ఏళ్ళు వాళ్ళు 512, 299 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. నేను రాజేశ్వరి గారు
ఇది నా ఒపీనియన్. ఇది see, I'm not stating my opinion. I'm stating what is in record. 8 ఏళ్ల పాటు 811 TMC ఆఫ్ కృష్ణా వాటర్స్ లో 512 TMC ఆంధ్రాకి, 299 తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు, లేదు లేదు అది పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్ మై ఒపీనియన్. ఓకే, the then government, without understanding the historical injustice made out on account of water allocation, entered in agreements which will have serious implications on the use. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరొచ్చి మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వేర్ ఇస్ ద జస్టిస్ ఫర్ తెలంగాణ? యూ హ్యావ్ డన్ ఇన్జస్టిస్. ఓకే ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను. KWDDT1 రైట్ సార్. ఓకే సార్, ఓకే మినిస్టర్ ఐఎమ్ నాట్ యీల్డింగ్. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. మినిస్టర్ గారు, కేటీఆర్ గారు ఇంటరిమ్ అరేంజ్. మినిస్టర్ గారు మీరు చెప్పండి. కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ చేయకండి. మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది. అప్పుడు మాట్లాడండి. మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ yielding. I want to continue. See, please continue. రాజగోపాల్ రెడ్డి గారు, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 TMCలు, తెలంగాణ రాష్ట్రానికి 299 TMC వాడు ఒప్పుకొని వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, బచావ్ ట్రిబ్యునల్, did not make any project wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. మరి బచావత్ అవార్డ్ 811 TMC ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 TMC యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. See, but the ad hoc agreement seems to be agreed at. Okay, సరే, ఇంకో విషయం, ఒక నిమిషం ప్లీజ్ మీరు కూర్చోండి. I'm not yielding. అన్నా మీరు I'm not yielding. నేను మాట్లాడి తెలంగాణ clearly dominates in terms of basin parameters. Please. Senior garu, you're a senior member, we respect you. Please, after me you can speak. Sir. Okay. Sir, మీరు కంటిన్యూ చేయండి సార్. స్పీకర్ సార్, మీరు కంటిన్యూ చేయండి. త్రూ యూ నేను గౌరవ సభ్యులందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలవాలి. తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ catchment area, drought prone area, basin population and cultivable area. Telangana is eligible for 70% ratio and should have negotiated for any other ratio which was not tied to 299/512, thus confining future claims of Telangana. As a result, వీళ్ళ అసమర్థతనో అవగాహన లేకపోవడం, తెలంగాణ పోయి ఆడ ఒప్పుకున్నందుకు ఈరోజు యాజ్ ఎ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ హెవీలీ రిలయింగ్ ఆన్ దిస్ డాక్యుమెంట్
on this document is placing their document before tribunal and other forums advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. Mari, this is on record. Next slide, please. Acha, adi 2015 2016 malla Ministry of Water Resources New Delhi meeting lo again Dr. Joshi attends. Government agreed to continue with the arrangement of 512-299 made during the previous year. Okay, that means that injustice is continued and the Telangana Rashtra ఏర్పాటుకి ఏమి మీనింగ్ కూడా లేకుండా పోయింది. Second point also, it was decided to install telemetry at Srisailam including Potireddipalu. Now, 5 కోట్లు 10 కోట్లు బడ్జెట్ మీరు ఇవ్వక టెలిమెట్రీ ఇన్స్టాల్ కాక కంటిన్యూస్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్ టేకింగ్ మోర్ వాటర్ టు పోతిరెడ్డిపాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంప్లికేషన్ ఏంటంటే గవర్నమెంట్ కనీసం 2016లోన వాళ్ళు కరెక్ట్ చేసుకొని దే షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ విత్ దే షుడ్ హ్యావ్ అపోజ్డ్ ఇట్ బట్ నో దే కంటిన్యూడ్ విత్ ఇట్. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎస్కే జోషి అటెండ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి శశిభూషణ్ కుమార్ అటెండ్ అయ్యాడు, ఆయన ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ. కేంద్రం నుంచి సెక్రటరీ జియో అటెండ్ అయ్యాడు. దే కంటిన్యూడ్ విత్ 512 and 299. Now 21st September 2016 first Apex Council meeting at Delhi attended by Shri K. Chandrasekhar Rao garu, Chief Minister Telangana, Shri Harish Rao, Minister for Irrigation, Dr. S.K. Joshi, Special Chief Secretary, and Shri Vijay Prakash, ENC from Telangana. From Andhra side, Shri N. Chandrababu Naidu, CM Andhra Pradesh, Shri Devinian Umamaheshwar Rao, Akkada Irrigation Minister, Shri Shashibhushan Kumar, Secretary from Andhra Pradesh. Uma Bharati garu, Kendra Mantri. Chief Minister of Telangana attended the meeting and stated that he is agreeing for the continuation of sharing of river water on the same ratio of 512-299. Harish Rao garu meeting attend ayyindu. Okay, see, at least in the Apex Council, neither the Chief Minister nor the Irrigation Minister oppose the arrangement of 512-299. Speaker sir, why this is very significant? 10 years you still maintained it. Ante neither in the secretary level nor the Irrigation Minister nor the Chief Minister asked for more water for Telangana. Okay, let's go to the next one. Okay, then there was a KWT order passed that the Krishna water dispute will be between only AP and Telangana. Sare, you know, after the order, the Chief Minister wrote, he actually, the Honorable CM should have raised this issue after the first Apex Council meeting, instead of waiting till 2020. 4 years they waited. Telangana before KWDT2 under section 89 preliminaries should have limited the scope between 2 successive states. Instead, it sailed with Andhra Pradesh and argued for involvement of all 4 riparian states, ante Maharashtra, Karnataka, Andhra Pradesh, Telangana, which was outrightly rejected by KWDT2 and Telangana lost 2 more years. Next. Now, అది మనమేమో సరే మనం అద్భుతంగా చేస్తున్నాం అనుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ 10 yearsలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది అక్కడ ముచ్చిమరి నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగ్రేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం విచ్ సపోజ్ టు కమ్ టు అస్. Okay, anyway, this is only a matter of record. We'll go on to the next one.
మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పింది నాకు చెప్పారు. ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్, దే ఆర్ డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు గంటలు మాట్లాడతారు. వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. ఐ జస్ట్ టెల్ యూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రీడ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం. ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో, వి స్టాండ్ బై దట్. ఓకే, మినిస్టర్ గారు, సభ్యులందరూ తెలవాలి, టీఆర్ఎస్ సభ్యుడు తెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్, యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్, యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్. ఎనీవే, నౌ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి జియో 203 డేటెడ్ 5th May 2020 ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు వచ్చి కలుస్తున్నారు వారిని? 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకుపోతూ, వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బలాయి చేసుకుంటూ విందులు వినోదాలు చేసుకుంటున్నారు. స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా, ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ 203 టు టేకప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC పర్ డే. 3 TMC పర్ డే అంటే ఓకే, సరే హరీష్ రావు గారు మీరు నా తర్వాత మాట్లాడండి. ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ 34,700 క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC ఫర్ డే, 34,772 క్యూసెక్స్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 797 feet. దట్ ఈస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే రిజర్వాయర్ కింద నుంచి. హరీష్ రావు గారు దీన్ని ఒప్పుకుంటారా మీరు? మరి ఒక నిమిషం, ఇది ఒక నిమిషం. నో, దెర్ ఇస్ నో స్టే, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే మీరెవరు కోర్టుకు పోలే. మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాసన్ NGO పోయిండు. నో మీరా? రేవంత్ రెడ్డి గారు పోయిండు. ఓకే ఓకే సరే, ఓకే మినిస్టర్ గారు, సరే. నో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఓకే అయితే నేను డిస్ప్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒకదానికి హిస్టరీ ఇవ్వాలి. కెపాసిటీ విత్ 11,150 క్యూసెక్స్ ఇన్ 1987. increased to 44,000 cusecks in 2005, now being enhanced to 92,000 cusecks. అసలు ఏంటిది? వాట్ ఇస్ దిస్? అంటే 8 TMC per day. 8 TMC per day అంటే
సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శ్రీశైలం వాటరు కమ్స్ నాగార్జున సాగర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ 2 పవర్ ప్రాజెక్ట్స్. శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. 2 పవర్ ప్రాజెక్ట్స్ ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో ఒడిచేసేది ఆన్సర్ వస్తే ఇట్ వర్క్స్ అవుట్ 7 TMC పర్ డే నది ప్రవాహం. వీళ్ళు being enhanced to 92,590 cusecs is 8 TMC per day. అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకుపోయినట్టే. ఎవరి హయాంలో అయింది? వాళ్ళ హయాంలో అయింది. నో ఓకే, మీ హయాంలో అయింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అరే వారు కేసీఆర్తో మరి ప్రగతి భవన్లో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ గురించి ఓకే 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 సరే. అంటే జగన్మోహన్ సభ్యులందరికీ ఏమో చేస్తుంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది. వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతుంది. ఓకే, 1 minute. If Rayalaseema lift irrigation scheme materializes, Andhra Pradesh will take all initial monsoon flows received at Srisailam from rock bottom and the reservoir bottommost point from 797 feet, which will have. ఏంది మీరు చేసేది అసలు ఇప్పుడు మీరు చేసేదే ఉంది. ఓకే మినిస్టర్ గారు, విచ్ విల్ హావ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్స్ అట్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, ఆర్ఎల్ఐఎస్, ముచ్చిమూరి దగ్గర ఆ కాలువ ఎన్హాన్స్మెంటు, మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినావు. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ ఆలోచన చేయండి. అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? 10 ఏళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఎవరు చీఫ్ మినిస్టరు? ఎవరు ఇరిగేషన్ మినిస్టరు? మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు 2014 కంటే ముందు పోతిరెడ్డిపాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ 44,000. Withdrawal capacity after 2014, drawal capacity after 2014, 92,600 cusecs. Rayalaseema lift irrigation scheme 2014 ముందు ఏం లేదు. ఇప్పుడు 34,722. మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంతకుముందు 3,850, ఇప్పుడు 6,300 క్యూసెక్స్. ముచ్చిమరి దగ్గర ఆడ కూడా 6,300 మెయిన్ స్కీము, కేసీసీ లిఫ్ట్ మరో 1,000 స్కీమ్స్. అంటే ఇప్పుడు టోటల్గా కృష్ణానది జలాలు మీరు వచ్చిన తర్వాత డ్రాల్ కెపాసిటీ, అరే మీరు గవర్నమెంట్ తర్వాత హరీష్ రావు గారు, ఓకే, మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ, స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 1,11,400 cusecs. 1 minute. You want to see how much they have drawn? మినిస్టర్ గారు, on record I'm saying, మినిస్టర్ గారు, TRS ప్రభుత్వం మీరు చైర్ను చూసుకుంటూ మీరు ప్రసంగాన్ని నడిపియండి. సారీ. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, హరీష్ రావు గారు గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ ఆపి మీకు అవకాశం